న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పాటిమీద సెంటర్ నందు పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలను ఆకలి తీర్చేందుకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించిన విషయం ప్రేక్షకులకు విదితమే. దీనిలో భాగంగానే నిడదవోలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ ఆర్థిక సహకారంతో ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలతో ఈరోజు అన్నా క్యాంటీన్ నందు ఉచిత అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే అల్పాహారం అందించడంతో కోట్లాది మంది పేదవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని, గత ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చి పేద ప్రజలకు పౌష్టికాహారం అందించడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, కారింకి సాయిబాబా, బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ, పట్టణ బీజేపీ అధ్యక్షులు నీలం రామారావు, జనసేన వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షబ్బీర్, కట్టుంగ అచ్చయ్య, సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు, కాటం రాంబాబు, కనపర్తి అరుణ్, పూతుల సత్యబాబు, చెన్నాపరపు రాజా, అధికారుల బలరాం, అరిగెల ప్రదీప్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ అన్న క్యాంటీన్ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పేదలకి మరి ఆకలి తీర్చే ఈ క్యాంటీన్ ని ఆ ప్రభుత్వం రాజకీయ కక్షలతోటి రద్దు చేసింది. మరి ఈరోజు తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్ ని పునరుద్ధరించడం అనేది సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేను ఈ రోజున ఇక్కడ కూడా భోజనం చేశాను. సామాన్యులకి మంచి పౌష్టికాహారంగా ఇది నేను భావిస్తున్నాను. చక్కగా రుచికరంగా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ పౌష్టికాహారం లోపం లేకుండా మరి అందరు పేదలందరికీ కూడా భోజనం పెట్టాలని చెప్పేసి మరి ఈ పునరుద్ధరణ క్యాంటీన్ పునరుద్ధరణ అనేది చాలా మంచి విషయం. రాష్ట్రంలో అనేక లక్షల మందికి మరి ఆకలి తీరుస్తుంది. తమిళనాడులో కూడా ఇప్పటికే వాళ్ళు కొనసాగిస్తున్నారు. వేలాది మంది మధ్యతరగతి పేదవాళ్ళు అందరూ కూడా అన్ని రకాల వాళ్ళు వచ్చి ఈ క్యాంటీన్ లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమం. దీన్ని నేను అప్రిషియేట్ చేస్తాను. అలాగే ఈ రోజున మరి జనసేన పార్టీ వాళ్ళు ఈ అందరికీ కూడా ఉచితంగా వాళ్ళే స్పాన్సర్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు, అన్నా క్యాంటీన్ లో భోజనం ఎలా ఉందండి? సాంబార్